ఆసిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. మొత్తం 10 మంది ఈ ఘటనలో చనిపోయారు. సో ప్రస్తుతం మిగిలినటువంటి క్షతగాత్రుల విషయానికి వస్తే దాదాపు 20 మంది పలాసలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో శ్రీకాకుళంకు తరలించారు వారిని. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం సంఘటన జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అక్కడ గాయపడ్డటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం, ఇంకోవైపు చనిపోయినటువంటి వారు ఎవరు అనేటువంటి వారి వివరాలు, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించడం, ఇవన్నీ చేయాల్సి ఉంది. మనం చూస్తున్నాం సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో మంత్రి అచ్చెన్నాయుడు అక్కడ ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన ఆ విజువల్ కూడా చూస్తున్నాం. అలానే గౌతు శిరీష స్థానిక శాసనసభ్యులు వారు కూడా అక్కడే ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగం చేరుకున్న తర్వాత ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడమే కాకుండా క్షతగాత్రులకు సంబంధించిన విషయం పైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పట్టింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, వారందరి యొక్క ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నం చేయాలనేటువంటి నిశ్చయంతోనే శ్రీకాకుళం కూడా తరలించారు. సో ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి విషయం పైన అధికారులు కూడా పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా ఆలయం దగ్గర సంబంధించి కూడా జరిగినటువంటి కైంకర్యాలు ఏంటి, సో దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పరిస్థితి ఎలా ఉంది, 8 గంటల తర్వాత ఎంతమంది భక్తులు పెరిగారు, 9 తర్వాత వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్న పరిస్థితి, ఆ సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా క్యూ లైన్లోకి వచ్చేటప్పుడు లేదా క్యూ లైన్లో నిర్వహణకు సంబంధించినటువంటి విషయం, వీటన్నిటిపైన సమగ్రంగా ప్రస్తుతం ఒకవైపు పోలీసులు అలానే దేవాదాయ శాఖ అధికారులు కూడా ఆలయం దగ్గర పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం సంఘటన జరిగిందంతా కూడా ఒక్కసారిగా ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో భక్తులు ఎగబడినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఇది జరిగింది. సో మనకు హోంమంత్రి అనిత ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ దాదాపు ఒక మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక అంతస్తులోకి ఆ వంపు దగ్గర నుంచి పైకి ఎక్కేటువంటి టైంలోనే ఒక్కసారిగా భక్తులు అక్కడ తోపులాట జరిగింది. దీంతో పైన ఉన్నటువంటి వారు కావచ్చు లేదా కింద ఉన్నటువంటి వారు పడిపోవడం, ఒకరినొకరు అంటే ఏం జరిగింది అనేటువంటి కొంత ఆందోళన. సో అక్కడ ఏదైనా విరిగి పడిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్, ఇట్లా రకరకాలైనటువంటి హడావుడి ఆందోళన అక్కడ నెలకొనడంతో ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. దీంతోనే ఈ తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. మనం చూసాం తిరుపతిలో జరిగినటువంటి ఘటన కావచ్చు, గతంలో అప్పన్న ఆలయం దగ్గర జరిగినటువంటి ఘటనలలో కూడా ఇలాంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎవరైనా ఒక చిన్న విషయాన్ని రూమర్ స్ప్రెడ్ చేసినా లేకపోతే అక్కడ క్యూ లైన్ల దగ్గర నిర్వహించేటువంటి సిబ్బంది సక్రమంగా అక్కడ లేకపోయినా కూడా ఆ ఘటనలు జరిగాయి. ఎందుకంటే వాటిని విచారించినప్పుడు అనేక విషయాలు మనకు బయటకు వచ్చాయి. సో ప్రస్తుతం ఈ ఘటనను కూడా దాంతో పోల్చి ఎలా జరిగి ఉండొచ్చు, ఏ పరిస్థితి ఉండొచ్చు అనేది కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఇదొక ప్రైవేటు వ్యక్తి పాండానైనా నిర్మించినటువంటి ఆలయం. ఈ ఆలయం కూడా ఇటీవలే పూర్తయింది, ఇంకా కూడా కొన్ని పనులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయనేది సమాచారం. సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక దేవాదాయ శాఖ కావచ్చు లేదా టీటీడీ లాంటి పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు శాఖలు నిర్వహించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కానీ లేదా క్యూ లైన్ల నిర్వహణ కానీ లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయం పైన రామ్మోహన్ నాయుడు, సో కేంద్ర మంత్రి, ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో సంఘటనా స్థలానికి అధికార యంత్రాంగం చేరుకుని వారికి సహాయక చర్యలు అందించాలని చెప్పి కూడా వారు ఆదేశించడం జరిగింది. సో కుటుంబీకులను కూడా ఆయన ఏదైతే ఖచ్చితంగా వారందరికీ ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వారందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన జారీ చేశారు. ఇక మిగిలినటువంటి వారు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వచ్చినటువంటి ప్రాథమికంగా అధికార యంత్రాంగం కూడా అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు, లోకల్ ఎమ్మెల్యే వీరందరితో పాటుగా అధికారులు కూడా కలెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ చేరుకున్న తర్వాత సో సమాచారం కూడా సీఎంఓకి అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం అనంతపురం పర్యటనలో ఉన్న నేపథ్యంలో సమాచారం అయితే సీఎంఓ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా తెలుసుకుందాం. ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్లో ఉన్నారు. రామారావు, ఏంటి తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే అచ్చెన్నాయుడు అయితే మాత్రం
10 మంది చనిపోయారు అని చెప్పి మంత్రులు అచ్చెన్నాయుడు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వారి విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేదే ఒకవైపు ప్రధానం. అలానే చనిపోయినటువంటి వారి సంబంధించినటువంటి వారందరినీ కూడా గుర్తించారా, పోస్ట్ మార్టానికి సంబంధించి చేసేందుకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సో పలాసలోనే పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ శ్రీకాకుళం తరలించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, వారందరినీ కూడా ఎవరు అనేటువంటిది కూడా గుర్తించారా? శ్రీహరి, పలాసలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరణించిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం జరపాలి అని చెప్పి సీఎం ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ఈ ఘటనలో 9 మంది మహిళలు, ఒక బాలుడు 12 సంవత్సరాల బాలుడు మరణించారని ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఇంతకుముందు అచ్చెన్నాయుడు కూడా మీతో మాట్లాడుతూ అదే అంశాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ 10 మందిలో కూడా ఇద్దరికి ఐడెంటిటీ ఇంకా కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. దీంతో పాటు శ్రీకాకుళం కలెక్టరేట్లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి, హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి ఆ హెల్ప్ లైన్ నెంబర్కి సమాచారం ఇవ్వాలి అని కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఆ టెలిఫోన్ నెంబర్ కూడా ప్రకటించారు, ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా ఈ మొత్తం ఎవరైతే ఇప్పుడు 16 మంది అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళైతే అవుట్ ఆఫ్ డేంజర్. బట్ ఎవరినైతే శ్రీకాకుళం రిమ్స్కి తరలించారో వాళ్ళలో ఇద్దరిలో ఒక మహిళ పరిస్థితి మాత్రం మరింత విషమంగా ఉంది అని చెప్పి సమాచారం అందింది. అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత కాల్ చేశారు. ఆమె విజయవాడలో ఇంటికి వచ్చిన వెంటనే ఆమెను బయలుదేరి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్లో ఉన్న మంత్రి లోకేష్ అండ్ అనిత వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈరోజు మరికొద్ది సేపట్లోనే ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటన నేపథ్యంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు మృతుల కుటుంబాలను కూడా పరామర్శించాలి అని చెప్పి అనంతపురంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మంత్రులను లోకేష్ అండ్ అనిత వీళ్ళిద్దరినీ కూడా ఆదేశించారు. అందువలన వెంటనే కూడా ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్కి మరికొద్ది సేపట్లోనే చేరుకోబోతుంది. అక్కడి నుంచి అనిత హైదరాబాద్ నుంచి ఇరువురు మంత్రులు కూడా నేరుగా శ్రీకాకుళం వెళ్ళాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే మృతుల్లో మొత్తం 7గురికి సంబంధించిన ఐడెంటిటీ, 8 మందికి సంబంధించిన ఐడెంటిటీ మాత్రమే తెలిసింది. వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా పలాసలో ఉండే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఇద్దరు ఐడెంటిటీ తెలియాల్సి ఉంది. వాళ్ళిద్దరు ఐడెంటిటీ కోసం కూడా సమీపంలో ఎవరైనా, అంటే వాళ్ళ బంధువులు ఎవరైనా అక్కడికి వచ్చారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే ఎవరైతే పలాస ఆసుపత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారో వాళ్ళకేమైనా వీళ్ళు తెలుసా అనేది కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఐడెంటిటీ కూడా మరికొద్ది సేపట్లో కూడా బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం కావటం, ప్రభుత్వానికి ఎటువంటి అజమాయిషీ లేకపోవటం, మీరన్నట్టు సోషల్ మీడియాలో ఈ ఆలయానికి వెళ్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక భక్తుడికి తిరుమల శ్రీవారి దర్శనం దొరకపోతే ఆయన ఇక్కడుండే ప్రజల కోసం తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారని, 4 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ ఆలయం ఏడాది మే నుంచి కూడా భక్తుల దర్శనానికి అనుమతించడంతో ఈ ఆలయంలో మంచి విశిష్టత ఉంది, తర్వాత స్థల పురాణం బాగుంది అని చెప్పడంతోనే భక్తులంతా కూడా సోషల్ మీడియాలో జరిగిన విస్తృత ప్రచారం నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈరోజు తండోపతండాలుగా శనివారం, ఏకాదశి అండ్ కార్తీక మాసం ఇవన్నీ కూడా కలిసి రావడంతో శ్రీవారిని దర్శించుకుంటే తప్పనిసరిగా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంతోనే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినట్టు చెబుతున్నారు. చివరికి ఆ